హలో గైస్, ఇంకో న్యూ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చేసాను గైస్. ఈరోజు ప్రాజెక్ట్ ఏంటంటే ఒక కంటిన్యూటీ టెస్ట్. ఈ కంటిన్యూటీ టెస్ట్ ఏ విధంగా యూజ్ చేయాలనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను గైస్. ఇది ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్. ఇప్పుడు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది గైస్. అలాగే ఈ వీడియోకి నేనైతే 20 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను గైస్. నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఇంకా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఇంకా లేట్ ఎందుకు ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం గైస్. ఇది ఒక పీవీసీ షీట్ తీసుకొని పీవీసీ షీట్ అటు ఒకటి టేబుల్ షేప్లో మీ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు బ్యాటరీని ఇంకా బజర్ని ఫిట్ చేసుకోవడానికి హోల్స్ వేసుకోండి గైస్. నేనైతే బజర్కి ఇంకా ఎల్ఈడి లైట్ కూడా యూజ్ చేస్తాను గైస్. ఇప్పుడు వాటికి హోల్ వేసుకోవడానికి నేను మార్క్ చేసుకున్నాను గైస్. మార్క్ వేసుకున్న తర్వాత వాటిని హోల్ పర్ఫెక్ట్గా వేసుకోండి గైస్. ఇప్పుడు కనెక్షన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి గైస్. చాలా సింపుల్. బజర్ మైనస్ ఇంకా బజర్ ప్లస్ని మనం ఎల్ఈడి లైట్కి అదే విధంగా కనెక్ట్ చేసేయాలి గైస్. ఇప్పుడు బ్యాటరీ ప్లస్ తీసుకొచ్చి మనం ఎల్ఈడి లైట్కి ప్లస్కి కనెక్ట్ చేయండి గైస్. ఇప్పుడు ఇంకేదైనా ఎక్స్టర్నల్ వైర్ తీసుకొని మైనస్ వైర్కి కనెక్షన్ చేయండి గైస్. అది సింపుల్ కనెక్షన్స్ గైస్, చాలా సింపుల్. ఇప్పుడు అవన్నీ కూడా మనం అందులో ఫిక్స్ చేసుకోవాలి గైస్. నేనైతే గ్లూ స్టిక్ యూజ్ చేసి మొత్తం అన్నీ ఫిక్స్ చేసుకున్నాను గైస్. ఇప్పుడు మనం ఏదైనా ఛార్జర్ కేబుల్ వైర్స్ తీసుకొని ఒక పీవీసీ షీట్కి హోల్డ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ ఇంకా ఎక్స్టర్నల్ వైర్ తీసుకొని అందులో ఫిక్స్ చేసుకోండి గైస్. ఇప్పుడు ఏదైనా ఐరన్ నీడిల్ తీసుకోండి గైస్. ఐరన్ నీడిల్ నేను ఏ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫిక్స్ చేసేసి మీరు తీసుకోండి గైస్ వాటిని. ఇప్పుడు మనం బ్యాటరీ నుంచి వచ్చిన మైనస్ని ఎల్ఈడి లైట్ నుంచి వచ్చిన మైనస్ని ఆ ఎక్స్టర్నల్ వైర్స్కి కనెక్ట్ చేసుకోండి గైస్. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో. ఇప్పుడు కొన్ని కాంపోనెంట్స్ కూడా మనం ఎలా వర్క్ అవుతాయి, ఈ కంటిన్యూటీ ఎలా యూజ్ అవుతుందని చూద్దాం గైస్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనకి దేంట్లోనైనా కంటిన్యూటీ పాస్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది గైస్. నాకైతే మోటార్ కంటిన్యూటీ పాస్ అవుతుంది గైస్. నెక్స్ట్ రెసిస్టర్ నేను టెస్ట్ చేశాను, దాంట్లో కంటిన్యూటీ పాస్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకో రెసిస్టర్ పాస్ అవుతుంది గైస్. ఇప్పుడు డయోడ్ కూడా పాస్ అవుతుంది గైస్. ఈ విధంగా మనం కంటిన్యూటీ సింపుల్గా తెలుసుకోవచ్చు గైస్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వెళుతుందో. ఇంకా బజర్ సౌండ్ కూడా వస్తుంది గైస్. నేనైతే వీడియోలో కట్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే కంటిన్యూటీ వైర్లో మనకి పాస్ అవుతుంది చూడండి గైస్. నేనైతే ఫస్ట్ వైలెట్ వైర్ చెక్ చేస్తున్నాను గైస్. ఈ వైలెట్ వైర్లో అయితే కంటిన్యూటీ పాస్ అవుతుంది గైస్. ఇప్పుడు వైట్ వైర్ కూడా మనం చెక్ చేద్దాం. వైట్ వైర్లో పాస్ అవ్వట్లేదు గైస్, ఎందుకంటే వైర్ మధ్యలో కట్ అయిపోయింది గైస్. ఇది కేబుల్ వైర్లో కూడా మనకి సింపుల్గా కట్ అయిందో లేదనేది ఈ కంటిన్యూటీ టెస్టర్తో యూజ్ చేసి తీసుకోవచ్చు గైస్. ఈ కంటిన్యూటీ టెస్టర్ ఏ విధంగా ఉందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి గైస్. నేను ఇంకా 20 లైక్స్ టార్గెట్ ఇచ్చాను కదా గైస్. ఆ 20 లైక్స్ బ్యాంక్ కంప్లీట్ చేసి నేను 3 డేస్కి ఒక వీడియో పెట్టే వీడియోని మీరు కూడా చూసేయండి గైస్. ఈరోజు వీడియో ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.